రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన అరైవ్ లైవ్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వి హనుమంతరావు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ గేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన సొంత డబ్బులతో 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా విద్యానగర్ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను అందజేశారు. అన్న కొంచెం లోపలికి ఉండండి. మహిళలు పెట్టుకుంటారు, హస్బెండ్ కూడా పెట్టుకుంటారు. భర్త భార్యలు ఇక్కడ ఓన్లీ భర్తనే పెట్టుకుంటారు, భార్య పెట్టుకుంటారు. మహిళలు కూడా ఇవాళ పెట్టుకోవాలనే ఆలోచన వారికి కూడా వచ్చింది. కనుక ఆ ఉద్దేశంతో ఇవాళ సజ్జనార్ గారు కమిషనరు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చార్మినార్ దగ్గర ఒక మంచి కార్యక్రమం పెట్టారు. కానీ దానికి 10 మంది ఇన్వాల్వ్ కావాలి. కేవలం పోలీసులే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ జీతాలు వాళ్ళ ఇంటిమేట్లనే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కనుక తప్పనిసరిగా అందరూ సాయం చేయాలనే ఉద్దేశంతో మొన్ననేమో అక్కడి నుంచి అయ్యాల యూనివర్సిటీ దగ్గర మా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడే ఎన్సీసీ అబ్బాయిలు కూడా వచ్చారు. వారు ఒక్కొక్కరు తెచ్చుకొచ్చి హెల్మెట్ ఇస్తే నేను హెల్మెట్ పెడతా. ఇక మిగతా వాళ్ళందరూ అక్కడనే కూర్చారు. ఈ ఫోటోలు దిగిన సరిపాయి. ఇక ఫోటోల చక్కర్లు రాకుండా పని చేసేది బండి ఆపండి, వాళ్ళు తీసుకొస్తారు, నేను హెల్మెట్ పెడతా. ఇక నేను ఆ హెల్మెట్ పెట్టే దగ్గర పోయినప్పుడు 10 మంది వస్తున్నారు. ఓడి ఇట్లా అంటాడు, ఓడి ఇట్లా అంటాడు, ఇవన్నీ వస్తున్నాయి. కొద్దిగా డిసిప్లిన్ గా పనిచేయాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇది హిస్టారికల్, ఎప్పుడో స్థాపమైనటువంటిది ఈ కార్యక్రమం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం, స్టూడెంట్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరు సహకారం కావాలి. తప్పనిసరిగా ఒక్కొక్కరు ఎవరైతే చేస్తుందనేది వాళ్ళు కొత్త ప్రచారం అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు మంచి ఆలోచన చేశారు. ఎన్సీసీ వాళ్ళని ట్రాఫిక్ వాళ్ళకు తప్పనిసరిగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన. ముఖ్యం అనేది ఒకరికి అభిప్రాయం. హలో, ఇది చూడండి అందరూ ఒకసారి పైకి ఆటలే ఆ చెక్కింది పెట్టి